గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన స్థానిక చౌటుప్పల్ మండల పాత్రికేయులకు 6వ రోజు బుధవారం నిమ్మరసమిచ్చి ఆర్డీఓ జగన్నాథరావు దీక్షను విలేకరుల చేత విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన స్థానిక చౌటుప్పల్ మండల పాత్రికేయులకు 6వ రోజు బుధవారం నిమ్మరసమిచ్చి ఆర్డీఓ జగన్నాథరావు దీక్షను విలేకరుల చేత విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు జర్నలిస్టులకు ఇచ్చేందుకు స్థల సేకరణ కోసం ప్రభుత్వ భూములను సర్వే చేయించడం జరిగింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు అందేలా ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సోదర రిపోర్టర్లు మరి మీడియా వర్గానికి సంబంధించిన రిపోర్టర్లు అంతా కూడా గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఇల్లు పట్టాలకు సంబంధించినంత వరకు మరి ఈ చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకి మరి స్థలాలు లేనందున ఈ మధ్యకాలంలో మరి పెద్దల ఆదేశాల మేరకు కూడా సర్వే చేయడం జరిగింది. మరి కొంత ఎంక్రోచ్మెంట్ కూడా గుర్తించడం జరిగింది, కొంత ఖాళీ ప్రాంతం కూడా గుర్తించడం జరిగింది. మరి 113, 170 తాగా సర్వే నెంబర్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి రిపోర్ట్ కూడా తుది నివేదిక కూడా కంప్లీట్ అయ్యింది. ఈరోజు రేపుల్లో సబ్మిట్ చేస్తాం. మరి అధికార అనధికార పెద్దలు వాళ్ళ సూచన మేరకు భవిష్యత్తులో నడుచుకుంటాము. వారి ఆదేశాలు కొనసాగిస్తూ భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. ఆర్డీఓ చౌటుప్పల్.